చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ ను ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పుకునే తెలంగాణ ప్రభుత్వం ఫెస్టివల్ కు వచ్చిన చిన్నారులను మాత్రం గాలికొదిలేసింది. 390 మంది చిన్నారులు చలిలో రాత్రిపూట నడి రోడ్డున నిల్చునే పరిస్థితి కల్పించింది. ఫిల్మ్ ఫెస్టివల్ కు వచ్చిన చిన్నారులకు వాళ్ల ఇన్ఛార్జీలకు హైదరాబాద్ పార్క్ హోటల్లో బస ఏర్పాటు చేసింది ప్రభుత్వం. 133 రూమ్లు అలాట్ చేశారు. చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ ముగిసేదాకా వీళ్ళు ఇక్కడే ఉండొచ్చు. కీస్ కూడా వాళ్ల దగ్గరే ఉన్నాయి. అయితే ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్లి వచ్చేలోగా పార్క్ హోటల్ యాజమాన్యం వీళ్ల లగేజీని బయటపడేసింది. రూమ్ వేరే వ్యక్తులకు అలాట్ చేసింది. అధికారుల అలసత్వం, హోటల్ సిబ్బంది నిర్వాకం వెరసి దూర ప్రాంతాల నుంచి వచ్చిన చిన్నారులు అవస్థలు పడాల్సి వచ్చింది. ఏం చేయాలో ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితిలో హోటల్ బయట చలిలో 4 గంటల సేపు ఉండిపోయారు చిన్నారులు. అంతేకాదు సూట్ల నుంచి లగేజీని బయటకు తెచ్చే క్రమంలో పిల్లలతో వచ్చిన ఓ సంరక్షకురాలికి చెందిన 3 తులాల గోల్డ్ చైన్ మిస్ అయింది. అసలు ఇలా ఎందుకు జరిగిందని హోటల్ సిబ్బందిని మీడియా ప్రశ్నిస్తే సరైన సమాధానం రాలేదు. అయితే అంతవరకు పిల్లల్ని పట్టించుకొని హోటల్ సిబ్బంది అప్పటికప్పుడు హడావుడిగా బేగంపేటలోని మరో హోటల్కు వాళ్లను తరలించారు. హాయిగా పడుకునేటోళ్ళకు బయటకు వెళ్ళబట్టి మీరు కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము సార్. మేము ఇక్కడ ఈక్వాలిటీ అనేది లేదు. తెలంగాణ పీపుల్ ఓన్లీ తెలంగాణ డిస్ట్రిక్ట్స్ వాళ్ళందరికీ సపరేట్ చేశారు. ఆ ఫెసిలిటీస్ అందరికీ సేమ్గా లేవు. వాళ్ళకి ఈవెన్ హోటల్కి ఎప్పుడు వచ్చారు? మేము ఈ హోటల్ 10:30 to 11 టైంకి వచ్చాము. నిన్న ఈ నైట్ వచ్చాము. నిన్న నైట్ అప్ టు 3 PM వరకు మా దగ్గర అంతా బాగానే ఉంది. రూమ్ అలాట్ అయిపోయింది, అంతా ఇచ్చారు. 3 PMకి మాకు ఇనాగ్రేషన్ ఉంటే మేము శిల్పకళా వేదికకి వెళ్ళాము. వెళ్ళి వచ్చేలోపు మాకు రూమ్ కీ ఉంది, బట్ అందులో ఎవరో వేరే వాళ్ళు మేము చెక్అవుట్ చేసామని చెప్పారు. కీ మా దగ్గర ఉంది, బట్ ఆ కీ ఎర్రర్ అయిపోయింది. లగేజ్ మొత్తం అలానే ఉంది. మాకు తెలియకుండా లగేజ్ అంతా ఒక రూమ్లో వేసేసారు. అది ఎక్కడెక్కడో అన్ని మేము అట్లా పడేసిన అన్ని తీసేసి ఎక్కడెక్కడో పెట్టేశారు. అంటే నేను అకామిడేషన్ ఇవ్వడానికి కూడా ఒక 2 hours తీసుకున్నారు. మాకు అప్పుడు అర్థం కాలేదు ఏంటి ఇట్లా అవుతుంది, ఇంతసేపు ఆపుతున్నారు. ఓన్లీ ఇది కేవలము తెలంగాణ డిస్ట్రిక్ట్ వాళ్ళకి మాత్రమే జరిగినటువంటి అన్యాయము. ఈరోజు లలిత కళా వేదికలో అయిపోయిన తర్వాత మా పిల్లలు రూమ్కి వెళ్ళి ఓపెన్ చేద్దామని చూసేవరకు ఏమైందనంటే రూమ్లో వేరే వాళ్ళు ఉన్నారు. కీస్ మా దగ్గరే ఉన్నాయి, కానీ రూమ్ ఓపెన్ చేసి వేరే వాళ్ళు ఉండిపోయారు. అయితే ఇప్పుడు నాది గోల్డ్ ఒక 3 తులాల వరకు పౌచులు పోయింది. ఇప్పుడు దాని గురించి బాధ్యులు ఎవరు? ఇప్పుడు అడిగితే ఎవరు కూడా సమాధానం ఇవ్వట్లేదు.